హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి నెల రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అంటే ఆగస్టు 21 వరకు జరుగుతాయి. ఇందులో ఆదివారాలు, గవర్నమెంట్ హాలిడేస్ను తీసివేసినా కూడా గతంలో ఎక్కడా లేనన్ని రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి. దీంతో ఎందుకు ఇన్ని రోజులు సమావేశాలు నిర్వహించబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ నెల 19న అంటే సమావేశాలు ప్రారంభానికి 2 రోజుల ముందు హఠాత్తుగా యూపీ సీఎం ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ప్రధాని మోదీని కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. అమిత్ షాతో కూడా దాదాపుగా గంట పాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధానమంత్రితో అమిత్ షాతో సమావేశం అయ్యారు. అది చాలా సుదీర్ఘంగా సాగింది. సరిగ్గా అదే సమయంలో పార్లమెంట్ సెక్యూరిటీ వ్యవస్థలో చాలా మార్పులు చేసింది. అంటే ఎవరో పార్లమెంటును ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే ఏ రకంగా తట్టుకోవాలి అనే దానిపై మాక్ డ్రిల్ని చేసింది. ఇవన్నీ చూసేసరికి ఏదో పెద్ద విషయమే, ఏదో పెద్ద బిల్లు రాబోతుందనే అనుమానం కలుగుతుంది. ఇందులో మరో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆగస్టు 5 రాబోతుంది కాబట్టి ఈ ఆగస్టు 5తో ఎన్డీఏ సర్కారుకు విచిత్రమైనటువంటి సంబంధం ఉంది. అది 2019లో ఆర్టికల్ 370 రద్దు, 2020లో రామ్ మందిర భూమి పూజ వంటి కీలక సంఘటనలు ఈ రోజున జరిగాయి. అలాంటిదే ఈసారి కూడా జరుగుతుందనే అనుమానంతో విపక్షాలు ఉన్నాయి. విపక్షాలు కూడా ఈసారి స్పందించాలి, చర్చలు జరపాలి, అల్లరి చెయ్యాలి, ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేయాలి అనుకుంటుంది. ఇక్కడ అందరికీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే వక్ఫ్ బిల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? గత లోక్సభ సమావేశాల సమయంలో వక్ఫ్ బిల్ ప్రధానమైంది. దానిపై దేశంలోని పలు చోట్ల ముస్లిం సముదాయానికి చెందిన మత పెద్దలు ఊరేగింపు చేశారు. కానీ ఇప్పుడు దాని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఈసారి ఆపరేషన్ సింధూర్లో ఎన్ని విమానాలు కూలిపోయాయి? బీహార్ ఎన్నికల్లో ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ విపక్షాలు హడావిడి చేయబోతున్నాయి. కాబట్టి ఈసారి సమావేశాలు హాట్గా జరుగుతాయి. కానీ విపక్షాలు యునైటెడ్గా ఉన్నాయా అంటే లేవని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్టులు ఒకటే అని రాహుల్ గాంధీ అన్నారు. దీనికి సిపిఐ నేత డిఎం రాజు మీరు అలా ఎలా అంటారని ఫైర్ అయ్యారు కూడా. ఒకే దేశం, ఒకే ఎన్నిక లేదా ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ తీసుకురాబోతున్నారా, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ అవుతుందా, ఇంకేదైనా చేయబోతున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలనే కాదు విపక్షాలను కూడా షాక్ గురి చేశాయి. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ చేసి దాన్ని డైరెక్ట్గా మోడీ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.